అత్యాధునిక హంగులతో జర్మన్ టెక్నాలజీతో రైల్వే శాఖ కొత్త రైళ్లను ప్రవేశపెడుతోంది. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ పట్టాలెక్కిన అధునాతన రైళ్లు ఇప్పటికే కొన్ని రూట్లలో పరుగులు తీస్తున్నాయి. అగ్ని ప్రమాదాల నివారణతో పాటు ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించిన రైలు బోగీలు మన రాష్ట్రానికి కూడా వచ్చాయి. కొత్త బోగీల్లో ఉన్న విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. రైలు ప్రయాణికులకు శుభవార్త. ఇకపై మరింత సౌకర్యవంతంగా రైల్లో ప్రయాణించవచ్చు. లింక్ హాఫ్మెన్ బుష్ పేరుతో జర్మన్ టెక్నాలజీతో అత్యంత ఖర్చుతో రూపొందించిన రైలు బోగీలు అందుబాటులోకి వచ్చేశాయి. ఈ రైలు బండిలో అనేక విశేషాలున్నాయి. బోగీల నిర్మాణానికి వాడిన మెటల్తో పాటు లోపల సీట్ల విషయంలోనూ ఎన్నో మార్పులున్నాయి. అగ్ని ప్రమాదం జరిగినా వెంటనే మంటలు చెలరేగకుండా ఉండేలా స్టెయిన్లెస్ స్టీల్ వాడారు. 2 బోగీల మధ్య ఉండే జాయింట్ కప్లింగ్ ను మార్చేసి ఆధునిక లాకింగ్ సిస్టమ్ ను అమర్చారు. దీనివల్ల రైలు ప్రమాదం జరిగినా 2 బోగీలు ఒకదాని మీదకు మరొకటి ఎక్కకుండా ఉంటాయని చెప్తున్నారు. రైల్వే ప్రయాణికులకు వారి ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు ఆధునిక హంగులతో కొత్త కోచ్ను ప్రవేశపెడుతుంది రైల్వే శాఖ. వీటిని ఎల్హెచ్బి అంటారు. ఎల్హెచ్బి అంటే లింక్ హాఫ్మెన్ బుష్ కోచెస్ అంటారు. ప్రస్తుతం కొత్తగా ప్రవేశపెట్టబోతున్న ఆ కోచ్ దగ్గర మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు. మామూలు ట్రైన్స్ ఉండే కలర్ స్థానంలో ఇప్పుడు పూర్తిగా రెడ్ కలర్లోకి వచ్చేసింది. ఆ ట్రైన్ కూడా చూడటానికి చాలా అందంగా బయట నుంచి కనిపిస్తుంది. మామూలు ట్రైన్స్లో ఉండే కోచెస్కి దీనికి సంబంధం లేకుండా ఎన్నో అధునాతన మార్పులు తీసుకొచ్చారు. మనం ప్రస్తుతానికి ఒకటి చూస్తే మనం చూస్తున్న ఈ గ్లాస్, ఇంతకుముందు చిన్న చిన్న గ్లాసెస్ ఉండేవి. లోపల ఉన్న వాళ్ళు బయటికి చూడటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. అలాంటి స్థానంలో చాలా పెద్ద గ్లాస్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. లోపల కూర్చున్న ప్రయాణికులు మొత్తం కూడా బయట నుంచి కనిపించే దృశ్యాలన్నింటి కూడా ఈజీగా చూడటానికి. ఇక దీనికి వాడిన మెటల్ను కూడా పూర్తిగా చేంజెస్ చేసేసారు. ఇంతకు ముందు వాడిన మెటల్ స్థానంలో ఇప్పుడు ఫైర్ ప్రూఫ్, ఎలాంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేలా అధునాతన హంగులతో దీన్ని తీర్చిదిద్దారు. బోగి లోపల 2 సీట్ల మధ్య ఖాళీని పెంచడం ద్వారా ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగుతుంది. బోగి నిర్మాణంలో స్టెయిన్లెస్ స్టీల్ వాడడంతో వాటి బరువు తగ్గిపోయి రైలు వేగం గంటకు 180 కిలోమీటర్ల వరకు పెంచొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ వాడడం వల్ల టోటల్గా కోచ్ వెయిట్ రెడ్యూస్ అయింది కంపేర్ టు కన్వెన్షనల్ కోచ్. కాబట్టి ఏంటంటే ఈ రిడక్షన్ వెయిట్ వల్ల మీకు కోచ్ కూడా 160 to 180 కిలోమీటర్స్ స్పీడ్ వరకు వెళ్ళగలిగే అవకాశాలు ఉంది. లైట్ వెయిట్. ఈ లైట్ వెయిట్ వల్ల ఏంటంటే కోచ్ లెంగ్త్ కూడా 2 to 3 మీటర్స్ పెరగడానికి అవకాశం ఉంది. 2 to 3 మీటర్స్ పెరగడం వల్ల ఎక్స్ట్రా ప్యాసింజర్స్ క్యారింగ్ కెపాసిటీ పెరిగింది. రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు వచ్చే శబ్దాలు ఈ అధునాతన ట్రైన్స్ లో వినిపించవు. పూర్తిగా శబ్ద నియంత్రణతో కూడిన టెక్నాలజీని వినియోగించడం వల్ల ఎలాంటి సౌండ్స్ లేకుండా ప్రశాంతంగా ప్రయాణించే అవకాశం ఉంది. దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగినా వెంటనే బయటపడటానికి అత్యవసర కిటికీలను కూడా ఆధునీకరించారు. ఎల్హెచ్బి ట్రైన్లో ఉన్న మరో అధునాతన సౌకర్యం ఏంటంటే ఎమర్జెన్సీ విండోస్. ఒకవేళ జరగకూడని ప్రమాదం ఏదైనా జరిగినప్పుడు ప్రయాణికులందరూ బయటికి తేలిగ్గా వెళ్ళటానికి ఎమర్జెన్సీ విండోస్ 4 ఏర్పాటు చేశారు. కానీ ఇంతకుముందు ఎమర్జెన్సీ విండోస్ ఎలా ఉండేవంటే పక్కన ఒక సుత్తి లాంటిది దీనికి ఏర్పాటు చేసి ఆ సుత్తి ఓపెన్ చేసి ఈ అద్దాన్ని పగలగొట్టండి అంటూ పక్కన రాసి పెట్టి ఉండేది. కానీ ఇదంతా చేయడానికి చాలా సమయం పట్టేది. ప్రయాణికులు బయటికి దూకటానికి కూడా అవకాశం లేకుండా పోయేది. కానీ ఈ ఎల్హెచ్బి కోచెస్లో మాత్రం పూర్తిగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ని మార్చేశారు. మనం ఒకసారి ఇక్కడ చూస్తున్నాం. ఎమర్జెన్సీ ఎగ్జిట్ పుల్ హ్యాండిల్ రిమూవ్ రబ్బర్ అన్నారు. అంటే దీన్ని పట్టుకుని ప్రయాణికులు ఎవరైనా సరే లోపలికి లాగితే దీని పక్కనున్న ఈ రబ్బర్ మొత్తం కూడా ఊడిపోయి ఈ అద్దం ఊడి మన వైపుకి వస్తుంది. అప్పుడు ప్రయాణికులు ఎంతమంది ఒకేసారి ఇద్దరు ప్రయాణికులు చొప్పున బయటికి దూకేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రమాదం నుంచి త్వరగా బయటపడగలరు. పూర్తిగా జర్మన్ టెక్నాలజీతో రూపొందిన ఈ బోగి నిర్మాణానికి 1.5 కోటి పైగా ఖర్చవుతోందని అంటున్నారు అధికారులు. ప్రతి బోగి చక్రాలకు డిస్క్ బ్రేక్లు అమర్చారు. బ్రేకులు వేసినప్పుడు చక్రాల మధ్య నుంచి పొగలు, మంటలు రావడం ఇకపై ఉండదు. ఇన్ని హంగులతో కూడిన ఎల్హెచ్బి ట్రైన్స్ ఇప్పటికే పట్టాలెక్కాయి. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి వెళ్లే దురంతో, షాలిమార్ ఎక్స్ప్రెస్ లో బోగీలు ఎల్హెచ్బివే. త్వరలో రాజధాని ఎక్స్ప్రెస్ కు కూడా ఈ బోగీలు అందుబాటులోకి రానున్నాయి. కొద్ది కాలంలో మరిన్ని ట్రైన్స్ సికింద్రాబాదు డివిజన్కి సౌత్ సెంట్రల్ రైల్వేకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఇంకా మెరుగైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రయాణికులకి సౌకర్యాలు కల్పించే ఉద్దేశంలో సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఎన్డీఏతో జేడీయూ తెగదెంపులకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కొత్త కూటమి ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఓ కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. నితీష్ కుమార్, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ ఈ ముగ్గురి మధ్య ఈ దశగా చర్యలు సాగుతున్నాయి.
ఎన్డీఏకు కటీఫ్ చెప్పాలని నిర్ణయించుకున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొత్త కూటమి ఏర్పాటు దిశగా పావులు కదుపుతున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్లను కలుపుకొని ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మూడో కూటమిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు నితీష్. అందులో భాగంగానే జేడీయూ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి నితీష్ దూతగా కోల్కతా వెళ్లారు. తృణమూల్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో త్యాగి భేటీ అయ్యారు. అటు మమత నితీష్తో ఫోన్లో మాట్లాడారు. ఆపై మీడియా ముందుకు వచ్చిన మమత కొత్త కూటమి ఏర్పాటు అవకాశాలను తోసిపుచ్చలేమన్నారు. మమతా బెనర్జీ దగ్గర తన దూతను పంపిన నితీష్ కుమార్ మరోవైపు ఢిల్లీలో ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ నిర్వహించిన స్వాభిమాన్ ర్యాలీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఒడిషాకు ప్రత్యేక రాష్ట్రం హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేడీ ఈ ర్యాలీని నిర్వహించింది. ఈ నేపథ్యంలో బీజేడీ ర్యాలీకి జేడీయూ మద్దతు పలకడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే నవీన్ పట్నాయక్ మాత్రం మూడో కూటమి గురించి పెదవి విప్పేందుకు నిరాకరించారు. ఈ అంశంపై తరువాత ఆలోచిస్తామని నవీన్ చెప్పారు. బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిషా ఈ 3 రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేక రాష్ట్రాల హోదాను కోరుతున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో సర్కార్ను ఏర్పాటు చేయాలంటే ప్రాంతీయ పార్టీల మద్దతే కీలకమని నితీష్ కుమార్, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రం హోదా కల్పించాలన్న తమ డిమాండ్ నెరవేరాలంటే మూడో కూటమిగా అవతరించడమే మార్గమని నవీన్, మమతాలకు నూరిపోస్తున్నారు నితీష్. ఆ కోవలోనే ఫెడరల్ ఫ్రంట్ కు ఊపిరిపోసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణపై ఏకాభిప్రాయం లేదని కాంగ్రెస్ పెద్దలకు ఇప్పుడు తెలిసిందా? అన్ని రాజకీయ పార్టీలు ప్రాంతాల వారీగా చీలిపోయాయని ఢిల్లీ నాయకులకు తెలియదా? కమిటీలు, అఖిల పక్షాలు అంటూ ఇన్నాళ్లు కాలక్షేపం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఏకాభిప్రాయం లేదని చెప్పడాన్ని ఆ పార్టీ నాయకులే జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే కాంగ్రెస్ ముందు ఇప్పుడు ఆప్షన్లు ఏమేమి ఉంటాయా అని చర్చించుకుంటున్నారు. దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల్ని మరికొంతకాలం నాంచడం ద్వారా అవే పరిష్కారమవుతాయని లేదా ప్రజలు మర్చిపోతారని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న తెలంగాణ డిమాండ్ను పరిష్కరించడమో లేక చేతకాదనో చెప్పకుండా కాంగ్రెస్ పెద్దలు ఏళ్ల తరబడి నాంచుతున్నారు. శ్రీకృష్ణ కమిటీ వేసి కొంతకాలం, అఖిలపక్షం ఏర్పాటు చేసి మరికొంతకాలం గడిపేసిన ఢిల్లీ పాలకులు తాజాగా ఏకాభిప్రాయం లేదనే పల్లవి ప్రారంభించారు. తెలంగాణ విషయంలో తొలి నుంచి ఏకాభిప్రాయం ఎక్కడా లేదు. అయితే నిర్ణయం తీసుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఎప్పటికప్పుడు వాయిదా వేస్తోంది. ఏకాభిప్రాయం లేదు కనుక కొంతకాలం ఆగాల్సిందే అన్న హోంమంత్రి షిండే వ్యాఖ్యలతో టీ కాంగ్రెస్ నేతలు షాక్ తిన్నారు. ఇప్పుడిక కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేస్తుందనే దానిపైనే చర్చలు జరుగుతున్నాయి. అసలు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీయే తన అభిప్రాయం చెప్పలేదు. ఏకాభిప్రాయం లేదనే సాకుతో తన వైఖరినే వెల్లడించకుండా తప్పించుకుంటుందా? చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం కాదంటూనే తెలంగాణ విషయంలో ఏమీ చేయలేకపోతున్నామని చేతులెత్తేస్తుందా అన్న ఆలోచనే అందరి మనసుల్ని తొలిచివేస్తోంది. అసలిప్పుడు ఏం చేయబోతోందంటూ టీ కాంగ్రెస్ నేతలు మదనపడుతున్నారు. తెలంగాణ ఇచ్చే మూడ్ లేదు కనుక రాజ్యాంగబద్ధ మండలి ఏర్పాటు చేస్తుందా? లేక కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ చెప్పినట్టుగా కొన్ని ముఖ్య పదవుల్ని తెలంగాణ నేతలకు కట్టబెడుతుందా? లేదా ఏకాభిప్రాయం వచ్చే వరకు ఆగుతుందా? 2009 అసెంబ్లీ గడువు ముగియడానికి ముందు జరిగిన సభలో తెలంగాణకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదంటూ తీర్మానం చేశారు. ఇప్పుడు కూడా సభలో అటువంటి తీర్మానమే చేయించి సమస్యను ఎన్నికలు పూర్తయ్యే వరకు వాయిదా వేస్తారా అని కూడా కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత తెలంగాణ మంత్రులంతా ఒకసారి ఢిల్లీకి వచ్చి కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని నిజామాబాద్ జిల్లాకు చెందిన మంత్రి సుదర్శన్ రెడ్డి చెప్తున్నారు. వాళ్ళ అభిప్రాయాలు ఇక్కడ మేము చెప్తా ఉన్నాము. తప్పనిసరిగా తెలంగాణ చేస్తే బాగుంటుంది అని రిక్వెస్ట్ చేశాము. మళ్ళీ ఒకసారి అసెంబ్లీ అయిన తర్వాత మేము ఆల్ మినిస్టర్స్ కలిసి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తాం. కేంద్ర హోంమంత్రి చెత్త మాట్లాడుతున్నారంటూ నిజామాబాద్ ఎంపీ మధుయాష్కి గౌడ్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ టీ కాంగ్రెస్ నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని, ఆయన మాట నిలబెట్టుకుంటారని నమ్మకం ఉందని చెప్పారు. చెప్పిన చెత్త విషయాన్ని మళ్ళీ చెప్తా వస్తున్నాడు. అరిగిపోయిన రికార్డులాగా అదే విషయం చెప్తా వస్తున్నాడు. దాంట్లో కొత్తగా ఏం లేదు. ఆయన చెప్పిన దాన్ని మేము పట్టించుకొని లేక విని ఊరుకునేది లేదు. సో ఆల్రెడీ నా మంత్రులు కూడా కలవడం జరిగింది. ఎంపీ ఎమ్మెల్యేలు కూడా కలిసి అధినాయకత్వంతో ఒత్తిడితో తోడుకొని జిల్లాల పర్యటనతోనే త్వరలోనే మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి ఒక నిర్ణయానికి రాబోతుంది. అధినాయకత్వాన్ని కూడా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రాంత నాయకులతో కలుస్తానని చెప్పినాడు. త్వరలో మీటింగ్ ఏర్పాటయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అప్పుడు వారికి వివరిస్తాం.
ఏకాభిప్రాయం లేదని షిండే చేసిన ప్రకటనతో తెలంగాణ సమస్య 2009 ముందు నాటి పరిస్థితికి చేరింది. దీంతో టీ నేతలు అధిష్టానం మీద ఒత్తిడి పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యోగాల్లో అన్యాయాన్ని సరిచేయాలని ఇటీవల ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆజాద్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అదేవిధంగా రాజకీయ ఉద్యోగాల్లో జరిగిన అన్యాయాన్ని కూడా సరిచేసే దిశగా కాంగ్రెస్ హైకమాండ్ చర్యలు తీసుకుంటుందా? ఛత్తీస్గఢ్ సంఘటనతో కేంద్రం దీనిపై పునరాలోచనలో పడిందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. 2014లో ప్రాంతీయ పార్టీలదే హవా, నేషనల్ మీడియాతో చంద్రబాబు. గన్ పార్క్ దగ్గర టీడీపీ వినూత్న విమర్శన, నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్. బొగ్గు కుంభకోణంపై దర్యాప్తు వేగవంతం, కీలక పత్రాలను పరిశీలిస్తున్న సిబిఐ. నేతల మధ్య కొనసాగుతున్న చర్చలు, మూడో కూటమి ఏర్పాటుకు కసరత్తు.